దేవుని యొక్క మాటలు వెళ్ళి వారి జీవితాలను బాగు చేస్తుంది, అంతేగాని వేరే విషయము ఏమీ కాదు. దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ గ్రంథంలో ఏముంది అనంటే దేవుని యొక్క మాటలు అవి సజీవమైనటువంటివి, అవి మనుషులను బ్రతికింపజేస్తవి. అందుకే ఈ రోజున పాపములో బ్రతుకుతున్నటువంటి ఎంతోమందిని ఇప్పటికీ క్రైస్తవ్యం వాళ్ళని మార్చి వారి జీవితాలను బాగు చేస్తుంది తప్పించి వేరే ఏమీ వాక్యము చేయడం లేదు. వారి జీవితాలను బాగు చేస్తుంది గనుకే వాళ్ళను క్రీస్తును వెంబడిస్తున్నారు, క్రీస్తు వెనకాల వాళ్ళని నడుస్తున్నారు. ప్రియ సహోదరి, నా తోటి సహోదరుడా, ఈ విషయాన్ని తెలుసుకో. మీరు జల్లుతున్నటువంటి బురద అది ఒక రోజున మీ మీదే పడుతుంది. బ్రతుకు తెరువుల కోసం క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నటువంటి నీవే మారిపోతావు. జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలుసుకో. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవ్యాన్ని చేపట్టి క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి ఎందరో వ్యక్తులు క్రీస్తు వైపు తిరిగారు.